లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి, మీరు 17వ వచనంలోకి రండి. లూకా సువార్త తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక కలుగును. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. పదిహేడవ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. శిష్యులు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగాను. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతనిని ఎరుగక తమకు ఇష్టము వచ్చినట్లు అతని ఎడల ఏలియా ఇదివరకే వచ్చినా లేదా? అమ్మ చెప్తుంది కరెక్ట్, అమ్మగారు చెప్తుంది చాలా. ఏలియా ఇదివరకే వచ్చను అని యోహాను చూపించి అంగీకరించే మనసు ఉంటే ఇతడే ఏలియా. యోహాను ఎవరంట? ఏలియా. వచ్చాడా లేదా? వచ్చాడు. మరి ఏలియా వస్తే ఎన్ని పనులు జరగాలి? 2 పనులు జరగాలి. మలాకీలో 2 పనులా? ఒక పని? 2 పనులు. ఏమేం పనులు? తండ్రుల హృదయము కుమారుల వైపును, కుమారుల హృదయం. మరి ఈ ఏలియా ఎన్ని పనులు చేశాడు? ఇప్పుడు లూకా సువార్త 1:17లో ఏం చేశాడు ఆయన? తండ్రుల హృదయమును పిల్లల తట్టు తిప్పాడు. ఒకటే చేశాడు. మళ్ళీ ఇంకోటి ఏముంది? చేసినటువంటి నాకు చూద్దాం. మరి 2 పని పెండింగ్ ఉంది, అది పెండింగ్ ఉంది. 2 పనులు చేస్తాడు ఒక ఏలియా వస్తే. ఆయన ఒక పనే చేశాడు. తండ్రుల హృదయమును అపోస్తలులు, తండ్రులు అనగా అపోస్తలుల హృదయం అన్యజనుల వైపుకు తిప్పాడు. అందుకే పేతురు అన్యజనులకు సువార్త ప్రకటించాడు. 12 మంది అపోస్తలులు తండ్రులైతే, అన్యజనులు రక్షింపబడ్డ వాళ్ళందరూ పిల్లలైతే, అపోస్తలుల హృదయాలు అన్యజనుల వైపుకు తిప్పాడు, పిల్లల వైపు తిప్పాడు. ఇవాళ సంఘాలు పిల్లల హృదయాలు మళ్ళీ తండ్రుల తట్టుకు తిప్పాలి, అపోస్తలుల వైపుకు తిప్పాలి. ఈనాడు అపోస్తలుల బోధకారు అయిపోయింది. అందుకే అపోస్తలుల కార్యాలు 2:42లో 4 స్తంభాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యాలు 2:42 అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక. 4 విషయాలు ఎడతెగక. అపోస్తలుల బోధ, తర్వాత సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. మరి అపోస్తలుల బోధ అంటే వాళ్ళు అప్పగించారు కదా. అప్పగించిన బోధ ఈనాడు ఉందా? లేదు. అందుకే కీర్తనలో 11:3 అన్నాడు, పునాదులు పాడైపోగా. సొలొమోను మందిరం కట్టాడు. ఎజ్రా నెహెమ్యా కాలంలోకి వచ్చేసరికి పునాదులు పాడైపోయినాయి. మళ్ళీ ఎజ్రా నెహెమ్యాలు ఆ పునాదుల మరమ్మత్తు చేసే కాలం ఒకటి వచ్చింది. కొత్త నిబంధన సంఘానికి పౌలు పునాది వేశాడు. నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను పునాది వేస్తుంది.
ఈ కాలం వచ్చేసరికి పునాదులు పాడైంది. ఆ ఏలియా రావాలి. ఈ పిల్లల హృదయాన్ని తండ్రులు తట్టుకు తిప్పాలి. యెషయా రావాలి. ఆయనకు ఒక బాధ్యత అప్పగించాడు. ప్రమాణ వాక్యమును ముద్రించుము. యెషయా గ్రంథము 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 16వ వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. యాకోబు వంశమునకు చాలు. ఈ ప్రమాణ వాక్యము కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించు అని యెషయాకు దేవుడు చెప్పాడు. 20వ వచనం చూడండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారి బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. ప్రమాణ వాక్యం గట్టు ముద్రించిన శిష్యులకు ఈ ఒక పుస్తకం రాయి, ఒక గ్రంథం రాయి. యెషయా ప్రమాణ వాక్యం అనే గ్రంథం రాయి, అది ముద్రించి నా శిష్యులకు అప్పగించు అన్నాడు దేవుడు. మరి ప్రమాణ వాక్యం రాశాడు యెషయా కాలంలో. మనం సబ్జెక్టు మరి డెప్త్తో ఆలోచిస్తున్నాం. అసలు ఇన్ని ప్రవచనాలు ఏమైపోతాయి? నెరవేరకుండా పోతాయా? ప్రమాణ వాక్యం యెషయా రాశాడా? అసలు శిష్యులకు ఇచ్చాడా? ఆయన జీవిత చరిత్రలో ఎక్కడ రాయలేదు. ప్రమాణ వాక్యం ఆయన రాయలేదు, శిష్యులకు ఇయ్యలేదు. అంత్యకాలములో ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు యోహాన్ అన్నారు కదా. యెషయా యొక్క ఆత్మయు శక్తి, ఏలియా యొక్క ఆత్మయు శక్తి, భక్తులంతా ఆత్మశక్తి కలిగిన ఒక అంత్యకాల ప్రవక్త వస్తాడు. ఆ ప్రమాణ వాక్యం రాస్తాడు. దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా ఇద్దరి మీద ఉంటుందంటే ఇద్దరి మీద ఉంటుంది. ఒక భక్తుడు నెరవేర్చకపోతే దేవుడు ఇంకొక భక్తుని చూసుకుంటాడు. ఒక భక్తుని కాలంలో జరగని పని ఇంకొక భక్తుని కాలంలో దేవుడు అది నెరవేర్చాడు. అదే అభిషేకం ఇస్తాడు. వాళ్ళ అభిషేకాలు తీసుకొని వీళ్ళకి ఇస్తుంది దేవుడు. ఏం ప్రణాళిక జరుగుతుందో మనం గుర్తుపట్టకపోతే దేవుని నోటి వలె మనం ఉండలేము. ఆ శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు లాగా మనం కూడా మిస్ అయిపోతాం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన మాట నెరవేరిందా? తడబాటు దొరికిపోయిందా? ఆనాడు ఏలియా వస్తే 2 తలంపులు, అదే ఏలియా వస్తే ఈనాడు 2000 తలంపులు ఉంటాయి సంఘములో. 2000 తలంపులను ఈ తడబాటును తొలగించాలంటే ఈనాడు బలమైన ఏలియా రావాలని దేవుడే రాసి పెట్టాడు. మనం రమ్మంటే వస్తాడు.